పుదీనా పరాటా. మరి ముందుగా పుదీనా పరాటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పుదీనా పరాటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చిరుధాన్యాల పిండి 1 కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఆమ్చూర్ 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, అవిసె గింజల పొడి 2 టేబుల్ స్పూన్లు, పుదీనా పేస్ట్ 1 కప్పు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, నూనె 4 టేబుల్ స్పూన్లు, నువ్వులు కొద్దిగా. పుదీనా పరాటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా ఇక్కడ రెడీగా ఉన్నాయి. అయితే పుదీనా ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. అంటే రుచికరమైనది. పుదీనాను మనం ఎటువంటి డ్రింక్స్ లో వేసుకున్న మొయిటోస్ అలా రకరకాల వాటిలో వేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే పుదీనాతో మనకి ఒళ్ళు మంచి తంపు చేస్తుంది అంటారు కదా, అంటే మంచి చలువ చేస్తుంది. పుదీనా ఎప్పుడు కూడా అంటే మనకు ఒంట్లో హీట్ ఎక్కువగా పెరిగినప్పుడు హీట్ని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో ఫోలేట్ ఉంటుంది, మ్యాంగనీస్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, కాపర్ ఉంటుంది. అంతేకాకుండా ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, తర్వాత ఇటువంటి ఎలిమెంట్స్ అన్ని కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అలర్జీస్ని దూరం చేస్తుంది. అలాగే ఇది స్కిన్కి, హెయిర్కి కూడా చాలా మంచిది. ఇందులో వైటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది. అంతేకాకుండా ఇది మనకు మౌత్ అల్సర్స్, తర్వాత చిగుళ్ళకు సంబంధించి రక్తం కారి సమస్యను, అలాగే మౌత్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ మనకు మౌత్లో కూడా చాలా ఎక్కువగా ఉంటాయి, దుర్వాసన రావడము. సో అటువంటి ఎలిమెంట్స్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది, ఎందుకంటే ఇది యాంటీ బ్యాక్టీరియల్ కాబట్టి. అలాగే మనకు డైజెషన్ పరంగా కూడా పుదీనా చాలా బాగా హెల్ప్ చేస్తుంది తెలుసా. అంటే కడుపులో మంటను తగ్గించడము, కడుపుని చల్లగా ఉంచడము, అలా చేసే విషయంలో. అందుకే మనం ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు, హోటల్స్కి వెళ్ళినప్పుడు పుదీనాతో కూడినటువంటి డ్రింక్స్ని ఆర్డర్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే దాని వెనకాల రీజన్ ఏంటి? రుచికరంగా ఉంటుంది. అఫ్కోర్స్ రుచికరంగా లేకపోతే ఎవరు ఏం తినలేరు అనుకోండి. మనం తీసుకున్న ఆహారం బయట తీసుకుంటూ ఉంటాం కాబట్టి అది ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి మనకి పుదీనా ఫ్లేవర్డ్ డ్రింక్స్ని మనం ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాం. అలా ఏంటి అంటే పుదీనా పిల్లలకు, పెద్దవాళ్లకు, అందరికీ అన్ని సీజన్స్లో చాలా చాలా మంచిది. పైగా పుదీనా సర్వాంతర్యామిలాగా అన్నిట్లో కూడా వేసుకోవచ్చండి. ఇదిగోండి ఇలా చక్కగా పరాటాల్లో వేసుకోవచ్చు, కూరల్లో వేసుకోవచ్చు, ఇలా బోల్డ్ రకాల వాటిలో వేసుకోవచ్చు. మరి ఈ రోజు పుదీనా పరాటాలో మనం పుదీనా పేస్ట్ తయారు చేసుకున్నాము. అలాగే కావాల్సినవన్నీ కూడా మనకు రెడీగానే ఉన్నాయి. దీనికి నేను చిరుధాన్యాల పిండి తీసుకున్నాను. అంటే ఆల్ మిక్స్డ్ మిల్లెట్ ఫ్లోర్ అంటాం కదా, సో ఆ విధంగా తీసుకున్నా. ఒకవేళ పొరపాటున మీ ఇంట్లో అది లేకపోతే కనుక మీరు గోధుమ పిండి వాడుకోవచ్చు. కాకపోతే మన అమృతంలో ఎప్పుడు ఉన్నవి కాకుండా కాస్త వినూత్నంగా, కాస్త సాత్వికంగా, ఆరోగ్యకరంగా చేస్తాం కాబట్టి ఇలా చిరుధాన్యాల పిండితో నేను చేస్తున్నాను అనమాట. ఇలా ట్రై చేస్తే బాగుంటుంది. సాధారణంగా నార్మల్గా చేస్తే ఇంకా మన అమృతం స్పెషల్ ఏంటి చెప్పండి? కొంచెం ఏదైనా కొత్తగా ఆరోగ్యంతో ఉండాలి కాబట్టి నేను ఈరోజు మిల్లెట్ ఫ్లోర్ వాడుతున్నాను. అయితే మనం ముందుగా ఏం చేద్దామంటే ఈ పిండి వేసుకుందాము. చిరుధాన్యాల పిండి ఒక 3-4 స్పూన్లు, అంటే ఒకటే పరాటాకు సంబంధించి నేను తీసుకున్నాను. కావాలంటే మళ్ళీ మనం పిండి యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులో కావాల్సినవన్నీ కూడా వేసుకుందాం. ఏమేమి వేస్తున్నాము? ముందుగా కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కాస్త అల్లం పేస్ట్ వేద్దామండి. ఆ తర్వాత కాస్త ఉప్పు వేసుకుందాము. ఆ తర్వాత కాస్త ఆమ్చూర్ పౌడర్. అంటే కొంచెం మనకి ఇలా పరాటా అనుకున్నాం కదా, పరాటా అంటే ఎప్పుడు కూడా సాధారణంగా మనకు నార్త్ ఇండియన్ స్పెషల్గానే మనం ట్రీట్ చేస్తూ ఉంటాం. పరాటాస్ అంటే ఎక్కువగా వాళ్ళే చేస్తూ ఉంటారు. అక్కడి నుంచి మనం తీసుకొని కొంచెం సరికొత్తవన్నీ మనం ట్రై చేస్తూ ఉంటాం. అందుకు ఆమ్చూర్. కొంతమంది ఇందులో సోంపు కూడా వేస్తారు, మీ ఇష్టం, మీరు అలా కావాల్సింటే వేసుకోవచ్చు. బట్ నాకు పర్సనల్గా అండి ఎప్పుడు కూడా సోంపు రుచి అంటే దానికి సపరేట్గా ఇష్టమే, కానీ ఇందులో కలిపి తినడం అనేది కొంచెం నాకు కూడా కొత్తగానే అనిపిస్తుంది. సరే, ఆ తర్వాత కాస్త జీలకర్ర పొడి వేసుకుందాం. ఆ తర్వాత అవిసె గింజల పొడి. అవిసె గింజల్ని మనము వేయించుకొని పొడి చేసుకొని ఎప్పుడూ కూడా ఒక సీసాలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మనకు కావాల్సిన కూరల్లో, ఇలా చపాతీల్లో, ఇలా పరాటాల్లో, డిఫరెంట్ కర్రీస్లో కూడా మనం వేసుకోవచ్చు. అవిసె గింజలు హై, అంటే మనకు B12, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ హై లెవెల్స్లో ఉంటాయి. శాకాహారం తీసుకునే వాళ్ళకి ముఖ్యంగా ఫిష్లు అవి తినరు కాబట్టి ఖచ్చితంగా ఫ్లాక్స్ సీడ్స్ అనేవి ప్రతిరోజు ఏదో ఒక రూపంలో తీసుకోవాలి. తీసుకుంటే ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. అది మాత్రం అస్సలు మర్చిపోకండి. అంటే ప్రత్యేకంగా ఇలా అవిసె గింజల్లాగా తీసుకొని తినడం అనేది కొంచెం కష్టంగా ఉంటే ఇలా పొడి చేసుకొని పెట్టుకోండి. చక్కగా ఏదైనా కూరల్లో వేసేసుకొని తింటే బాగుంటుంది. మొదటి ముద్దలో ఒక అన్నంలో చక్కగా నెయ్యి వేసుకొని అవిసె గింజల పొడి వేసుకొని తినండి, చాలు, సరిపోతుంది. కావాల్సినంత omega-3 వస్తుంది. ఎటువంటి టాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు. అటువంటి చక్కటి అవిసె గింజల పొడిని నేను ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు తీసుకున్నాను. ఆ తర్వాత మన అసలు సిసలు పదార్థం ఏంటి? పుదీనా పేస్ట్.
కొంచెం వేసానండి. ఆ తర్వాత అవసరాన్ని బట్టి మళ్ళీ వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులో కాస్త పెరుగు కూడా వేసుకుందాం. ప్రస్తుతానికైతే సరిపోతుంది, చూద్దాం, అవసరం అయితే మళ్ళీ వేసుకోవచ్చు. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందామండి. నాకు తెలిసి నీళ్ళు అయితే అస్సలు వేయాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే ఇందులో మనం పెరుగు వేసుకున్నాము, తర్వాత పుదీనా వేసుకున్నాము, ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి ఈ నీళ్లు మనకు సరిపోతాయి, దీనికి ఉన్న తేమ సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి చేతితో కలిపేసుకుందాము. ఆ స్మెల్ మాత్రం బ్రహ్మాండంగా వస్తుందండి. అసలు జైపూర్, ఉదయ్పూర్ అటువైపు వెళ్ళినప్పుడు ఎన్ని రకాల పరాటాలు ఉంటాయో, అసలు చక్కగా వెన్న వేసేసి పైన చాలా బాగా చేస్తారు. అందుకే చాలా హెల్దీగా ఉంటారండి, వాళ్ళ స్కిన్ కూడా చాలా చాలా బాగుంటుంది. పంజాబీస్, నార్త్ ఇండియన్స్ ఎక్కువగా తీసుకునేది పరాటాలు కదా. మనకి ఇక్కడ రైస్ ఐటమ్స్ ఎలాగైతే ఎక్కువగా ఉంటాయో, రకరకాలు ఉంటాయో, అక్కడ మనకి ఏదైనా డాబాకి వెళ్ళినా, రెస్టారెంట్స్కి వెళ్ళినా కూడా ఇటువంటివి చాలా ఎక్కువ కనిపిస్తాయి. పిండి కలిపేసుకున్నామండి. ఈ పిండి కలిపిన తర్వాత ఎప్పుడూ కూడా ఈ పిండి అయినా కాదు, ఏ పిండి అయినా సరే, అది చేసిన తర్వాత ఒక 20 నిమిషాల పాటు చక్కగా మూత పెట్టేసి, లేదంటే ఒక ప్లాస్టిక్ కవర్ని మనం క్లోజ్ చేసేసామంటే బాగుంటుంది. ఊరుతుంది అంటాం కదా, అది ఊరదు, నాని బాగుంటుంది, బాగా వస్తాయి అన్నమాట చపాతీలు కానీ పరాటాలు కానీ. కాకపోతే ప్రస్తుతం మనం ఏమీ వెయిట్ చేయట్లేదు. ముందు కాస్త నూనె పీటకు రాసేసుకుందాం. పరాటా కొంచెం మనకు లావుగానే ఉంటుంది, చపాతీ అంత పల్చగా ఉంటుంది కాబట్టి. పైన నుంచి పొడిపిండి వేసుకుందాం. ఇలా చక్కగా పరాటా లాగా చేసేసుకుందాం. ఇప్పుడు ఇలా చక్కగా చేసేసుకున్నాం కాబట్టి నువ్వులు ఏవైతే ఉన్నాయో దీని వల్ల పైన నుంచి ఇలా వేసుకొని ఇలా మెత్తగా ఉన్నప్పుడే ట్యాప్ చేసుకుందాం. ఇలా రెండో వైపు కూడా చేస్తానండి. ఈలోపు మనం స్టవ్ వెలిగించేసుకుందాం. పెనం కూడా హీట్ అవుతూ ఉంటుంది. గట్టిగానే ప్రెస్ చేసుకోవాలండి, ఎందుకంటే ఇది లోపలికి వెళ్ళాలి కాబట్టి. గట్టిగా ప్రెస్ చేస్తే నీట్గా లోపలికి వెళ్ళిపోతుంది. ఒక్కసారి మనం ఇటువైపు చిన్న చిన్నవి బయటకు వచ్చేస్తాయండి, ఇబ్బంది ఏం లేదు. ప్రెస్ చేసేసుకుందాం. అలా పైనుంచి చక్కగా నువ్వులు వేగినట్టుగా ఉంటే కూడా మనకి రుచి చాలా బాగుంటుంది. అలాగే హై ఇన్ కాల్షియం కాబట్టి చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది, రుచి కూడా బాగుంటుంది. పెనం కూడా వేడెక్కిపోయిందండి. ఇప్పుడు ఇలా చక్కగా పెనం మీద వేసేసుకుందాం. కొన్ని మనకు నువ్వులు ఖచ్చితంగా వీడుతాయి, బట్ పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. మనకు చాలా వరకు పరాటా మీదనే ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. ఇప్పుడు దీన్ని చక్కగా నూనె లేదా నెయ్యి లేదా వెన్న అలా వేసుకొని చక్కగా కాల్చేసుకోవాలన్నమాట. పుదీనా రంగు చూసారా ఎంత బాగుందో, రుచి కూడా చాలా బాగుంటుంది. మనం అన్నీ వేసాం, అవిసె గింజల పొడి వేసాము, తర్వాత ఆమ్చూరు పొడి వేసాము, ఇలా చాలా చాలా రుచికరమైనవన్నీ వేసాం కాబట్టి చాలా బాగుండిపోతుంది. అయితే ఇది కొంచెం మనకు సిమ్లో, మరీ పల్చగా చేయలేదు కాబట్టి కాస్త సిమ్లో పెట్టుకొని చక్కగా నూనెతో అటు ఇటు కాలుస్తూ ఉంటాను. మనం ఇలా చక్కగా పుదీనా పరాటా వేసేసుకున్నాము. పైన నుంచి నువ్వులు కూడా ఎంత బాగా వేగిపోయాయి చూసారా. అయితే ఇక మనం స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు అండి, అయిపోయింది, రెండు వైపులా కాల్చేసాను. ఇప్పుడు మనం దీన్ని ఎలాగైనా కూడా సర్వ్ చేసుకోవచ్చు. పరాటా స్టైల్లో సర్వ్ చేసుకోవాలి అనుకుంటే ఇలా చక్కగా సో దీన్ని మనము పెరుగు చట్నీతో తింటే చాలా చాలా బాగుంటుంది. తర్వాత అసలు ఇది యాస్టీస్గా ఇలా తింటే ఇంకా బాగుంటుంది. కాకపోతే కొంచెం కాంబినేషన్ ఏదైనా కారంగా కావాలి అనుకుంటే కారంగా మీరు ఏదైనా ఆవకాయ అలా వేసుకోవచ్చు. లేదు అంటే కొంచెం తీపి కావాలి అంటే కాస్త పెరుగుతో కాంబినేషన్ అలా కూడా తినొచ్చు. చాలా చాలా బాగుంటుంది. పుదీనా పరాటా మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి.
పుదీనా పరాటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చిరుధాన్యాల పిండి 1 కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఆమ్చూర్ 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, అవిసె గింజల పొడి 2 టేబుల్ స్పూన్లు, పుదీనా పేస్ట్ 1 కప్పు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, నూనె 4 టేబుల్ స్పూన్లు, నువ్వులు కొద్దిగా. పుదీనా పరోటా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో చిరుధాన్యాల పిండి, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం పేస్ట్, కాస్త ఉప్పు, ఆమ్చూర్, కాస్త జీలకర్ర పొడి, అవిసె గింజల పొడి, పుదీనా పేస్ట్, కొంచెం పెరుగు వేసి చపాతీ ముద్దలా కలుపుకోవాలి. తర్వాత చపాతీ పీటకి నూనె రాసి కలిపెట్టుకున్న చపాతీ ముద్దను తీసుకొని పరాటాలాగా ఒత్తుకొని పైనుంచి నువ్వులు అద్దుకోవాలి. అలా ఒత్తుకున్నటువంటి పరాటాను నూనెతో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పుదీనా పరాటా రెడీ.